మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మైలవరం మండలం కీర్తిరాయనగూడెం పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రెసిడెంట్ గారు కొలుసు సుజాత గారు. ఆవిడికి వారి హస్బెండ్ చేదోడు వాదోడుగా ఉండి ఈ పంచాయతీ కార్యక్రమాల్లో పాల్గొని పంచాయతీని నడిపిస్తున్నారు, ఈ గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతున్నారు. ఆయన కొలుసు శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ మిసెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. ముందుగా తాగునీరు గురించి చెప్పండి. తాగునీరు సమస్య మేము వచ్చినప్పుడు కొంత ఉంది, ఇప్పుడు కొంత ఏర్పాటు చేశాము. ఇంకా రాబో 3 సంవత్సరాల్లో అసలు తాగునీటి సమస్య అనేది లేకుండా మా పంచాయతీలో లేకుండా చేద్దామని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాం. అదైతే చేస్తున్నాం. మరి మీ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందా? మా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ అనేది లేదు. మన ఎన్టీఆర్ సుజల పథకం కింద వచ్చింది, పెడదామన్నారు. మరి దాఖలా ముందుకు వచ్చారా? ఎవరో ఇంకా వర్కప్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. మరి డ్రైనేజీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మీ గ్రామంలో? డ్రైనేజీ పనులు ఇప్పుడు మన మామూలుగా మట్టి డ్రైనేజీ ఉంది, ఆ పనుల వరకు అయితే మేమే చేస్తున్నాము. రాబో కాలంలో మన సిమెంట్ డ్రైనేజీ కోసం మనం మినిస్టర్ గారిని అభ్యర్థించాం, అది చేస్తామన్నారు. అది అయిన తర్వాత డ్రైనేజీ సమస్య పూర్తిగా పూర్తవుతుంది. స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్ల నిర్మాణంలో ఇప్పుడు ఒక 20% మా పంచాయతీలు అయినాయండి. ఒక 20% అయినాయి, మిగతావి కూడా ప్రోత్సహిస్తున్నాం, అందరూ చెబుతున్నాం. ఇంకా రాబో ఒక 2-3 నెలల్లో ఎక్కువ శాతం 50% అబౌవ్ అయ్యే విధంగా చూస్తాం. సీసీ రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సీసీ రోడ్లు అనేది మన పంచాయతీలో ఇంతవరకు వేరే ఏ గ్రాంట్లో రాలేదండి. ఎస్సీ ఎస్టీ గ్రాంట్లో వచ్చినాయి. అవి ఒక 5 లక్షలు పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఒక 5 లక్షలు పెట్టి వేసాము. మరి మిగతా వాటిలో మరి సీసీ రోడ్లు ఎందుకు రాలేదు, దాని గురించి ఏమైనా ప్రయత్నం చేస్తారా? దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. మన తెలంగాణ అంటే విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో లో బడ్జెట్ ఉండటం మూలన మనకి బడ్జెట్గా రూపంగా ఏది రాలేకపోతుంది. కానీ రాబో కాలంలో అవి వచ్చే విధంగా చూసి సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం. మరి 13వ ఆర్థిక సంఘం నుంచి కానీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ మీకు నిధులు రావట్లేదా? వస్తున్నాయండి. ఆ నిధులు మరి సీసీ రోడ్లకు ఉపయోగించవచ్చు కదా? ఆ రోడ్లు సీసీ రోడ్లకు ఉపయోగించడానికి మనకి త్రాగునీటి సమస్య, రోడ్లు ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. మరి పెన్షన్ల లబ్ధిదారులందరికీ చేరుతున్నాయా లేదా? పింఛన్లు పక్కాగా చేరుతున్నాయి. మా పంచాయతీలో 280 పింఛన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పింఛన్ సక్రమంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చెప్పే విధంగా మేము చేస్తున్నాము. ఇంకా 50 పింఛన్లు ఉన్నాయి, ప్రభుత్వంలో పెట్టాము. మరి కొన్ని గ్రామాల్లో పెన్షన్లు కొన్ని క్యాన్సిల్ అయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీ గ్రామంలో అలాంటివి జరిగింది? మాకు 250 పింఛన్లు ఒక పింఛని క్యాన్సిల్ అయిందండి. అది ఆమె ఇక్కడ ఈ ఊళ్ళో లేదు, వేరే ఊరు వెళ్ళిపోయింది. ఒక పింఛని తప్పి ప్రతిదీ పూర్తిగా సానుకూలంగా మొత్తం 100% రుణమాఫీ గురించి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తికరంగా ఉన్నారా? దాని గురించి చెప్పండి. అసంతృప్తిగా ఉన్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడం మూలన కొంత, అంటే రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రజలు ఆలోచించరు కదా, మరి వారు ఏ విధంగా ఉన్నారు? ఆలోచిస్తున్నారు, అది చూస్తున్నారు అందరూ. మరి వాళ్ళు ఇవ్వాలి చేయాలి, మనకి చేయాలి అంటే అది 16,000 కోట్లు లాస్లో ఉంది. ఇది 80,000 కోట్లు సెలవు. 16,000 కోట్లు ప్రజలకు అవసరం లేదు కదా, వాళ్ళకి కావాల్సిన 30,000 50,000 అంతే కదా. మరి దాని గురించి ప్రజలు ఏమంటారు? ప్రజలు చూస్తున్నారని ఇంకా త్వరలో విడుదల చేస్తారు, మనకి అనుకూలంగా చేస్తారు అనే విధంగా ఉన్నారండి. మరి కొత్త రుణాల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొత్త రుణాలు ఇప్పుడు ప్రభుత్వం కూడా జీవో జారీ చేసిందండి. కొత్త రుణాలు ఇస్తామంటున్నారు. బ్యాంక్ ఆఫీస్ పంపించారు. ఈ పాత రుణాలు ఎలా ఉన్నా కానీ కొత్త రుణాలు ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో వచ్చింది. వ్యవసాయదారుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? అదే కోతులు బెడద, కుక్కలు, పందులు ఇవి పాడు చేయడం, పొలాలు పాడు చేయడం లాంటివి ఏమైనా ఉన్నాయి? కోతులు బెడద అనేది ఇక్కడ మా పంచాయతీలో, అది మన పంచాయతీ ప్రతి ఒక్క చోట ఉంది. మా పంచాయతీలో అయితే బాగా విపరీతంగా ఉంది. దానికోసం ఫారెస్ట్ అధికారులకు సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? మనం సంప్రదించామండి, వాళ్ళు ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఇంకా ఎవరో చెప్పలేదండి. విద్యా వైద్య సదుపాయాలు మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నాయి? విద్యాపరంగా అయితే మా పంచాయతీలో 5 స్కూళ్ళు ఉన్నాయి. 5 స్కూల్లో టీచర్లు ఉన్నారు. ఒక స్కూల్లో టీచర్ లేని పక్షంలో వాలంటీర్ టీచర్లు మేము స్పెషల్గా అపాయింట్మెంట్ చేసి వాళ్ళకి జీతం ఇచ్చి చెప్పేస్తున్నాం. విద్యాపరంగా అయితే బాగానే ఉందండి. వైద్యపరంగా అయితే మన ప్రభుత్వం వాలంటీర్ టీచర్లు ఎందుకు డైరెక్ట్ గవర్నమెంట్ టీచర్ లేరా మీకు దాంట్లో? దానికోసం మీరు సంప్రదించలేదు అధికారులు? సంప్రదించాము. ఉన్న వాటిలో వరకు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాబో నెక్స్ట్ సీజన్కి వస్తాయన్నారు. మరి రవాణా సౌకర్యాలు అంటే ఆర్టీసీ బస్సు మీకు సదుపాయం బాగుందా లేదా? మా పంచాయతీలో చిత్రగూడెం వరకు అయితే డైరెక్ట్గా 24 hours విష్ణుపేట లైన్ తిరుగుతూ ఉంటాయి. ఎదురుగూడెం, కరిమెర్ల, పోరాట నగరం దీని వరకే ఉదయం ట్రిప్, సాయంత్రం ట్రిప్ తిరుగుతుంది. దాన్ని కూడా మినిస్టర్ గారి ద్వారా సంప్రదిస్తే వచ్చే స్కూల్ పిల్లల టైంలో వరకు 3 ట్రిప్పులు వేయిస్తామని చెప్పారండి.
నీరు మీరు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? నీరు మీరు కార్యక్రమంలో మా 3 చెరువులు ఉన్నాయండి. 3 చెరువుల్లో కూడా నీళ్లు ఉండటం వలన ఆ పని అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. త్వరలో స్టార్ట్ చేస్తాం. మరి మీ గ్రామాన్ని దత్తతిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎవరికన్నా కనిపించి అదే దాతలు ఎవరైనా ఉంటే వారికి దత్తతిచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఏమైనా చేపట్టారు? గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో దత్తత తీసుకోవడానికి 2-3 సంప్రదించామండి. వాళ్ళు చెప్దాం, మాట్లాడడం, చూద్దాం అన్నారు. ఇంకా ప్రస్తుతానికి ప్రపోజల్ అయితే ఎవరూ రాలేదు. మరి గ్రామ అభివృద్ధిలో ప్రజలు అలాగే అధికారులు, ఎమ్మెల్యే గారు, మీ సెక్రటరీ, వార్డు మెంబర్ల సహకారం ఏ విధంగా ఉంది? అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. అంతా బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. ఈ విధంగా శ్రీనివాసరావు గారు, సుజాత గారు తెలియజేస్తున్నారు. గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా పనిచేస్తామని, ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని తెలియజేస్తారు. కెమెరామెన్ సాయి మోహన్తో ఏబీ రావు, ప్లానెట్ 9 న్యూస్.